ఈ దినపు దేవుని యొక్క మాట ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు. దేవుని బిడలమైనటువంటి మనకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రధానమైనటువంటిది. దాని తర్వాత మన అధికారులు, మన రాజుల యొక్క ఆజ్ఞలను మనము పాటించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనము మీరి భూ సంబంధమైన రాజుల యొక్క ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ మీరేదిగా ఉంటే గనక అధికారుల యొక్క ఆజ్ఞను మీరే వారికి ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను అవలంబించి రాజు యొక్క అనగా నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను మీరి దేవుడి యొక్క కాపుదలు అనుభవించినట్లుగా మనం చూడగలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి మనకు అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మాత్రము అనుసరించి భూ సంబంధమైనటువంటి రాజుల యొక్క ఆజ్ఞను మీరు ద్వారా దేవుడు సంరక్షించేవాడుగా ఉన్నాడు. అట్టి దేవుని యొక్క సంరక్షణ మనము కూడా పొందుదుముగాక.